హలో అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 గుడ్లను కొట్టుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఈలోగా మనం స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని దానిపైన ఒక 3 to 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది మంచి రంగు రావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ 2 వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే పెనంపై కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లో వేసుకుందాము. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. దీంట్లో ఇందాక మనం కాల్చి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో కానీ స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.